హే గైస్, ఇవాళ నేను మీకు సింపుల్గా మరియు ఎంతో టేస్టీగా ఉండే అనప గింజల కూరను తయారు చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్. ఫర్ దిస్ టేక్ ఏ జార్. ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ మరియు 1/4 కప్ కోకోనట్ పీసెస్ను వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మరియు గ్రీన్ చిల్లీస్ని వేసి 1 to 2 minutes ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఫ్రై చేయండి. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ వంకాయ ముక్కలను కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 minutes బాగా వేపండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, మసాలాలు అన్నీ వేసి బాగా కలిపేయండి. ఈ కూర నిజంగా గైస్ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్. వితిన్ 15 minutesలో మీరు ఈ కూరను తయారు చేసేయవచ్చు. ఇది బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మసాలాలన్నీ వేసుకున్న తర్వాత 1 to 2 minutes అలానే వదిలేసి కుక్ చేసిన తర్వాత ఇప్పుడు అనప గింజలను, ఇది పితికిన అనప గింజలు, ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. లేదనుకుంటే మీరు అనపకాయలను అందులోని గింజలు తీసి 1 hour హాట్ వాటర్లో నానబెట్టి ఆ తర్వాత పితుక్కోండి. సో అన్నిటినీ బాగా కలిపి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే తక్కువ వాటర్, లేదా మీకు కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. సో ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి 4 to 5 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మరియు ఎంతో సింపుల్గా చేసుకునే అనప గింజల కూర రెడీ. If you like the video, don't forget to click on like button. Thank you. Thanks for watching.